ನನ್ನ ಉಸಿರಿರುವ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಆರಾಧನೆ ಮಾಡುವೆ. ನಾನು ಬದುಕಿರುವ ಕ್ಷಣವೆಲ್ಲ ನಿನ್ನ ಎಂದೆಂದು ಕೊಂಡಾಡುವೆ. ಆಶ್ರಯವೇ ನನ್ನ ಆಧಾರವೇ, ನಿಮಗೆ ನನ್ನ ಆರಾಧನೆ. ನಿಮಗೆ ನನ್ನ ಆರಾಧನೆ. ಆಶ್ರಯವೇ ನನ್ನ ಆಧಾರವೇ, ನಿಮಗೆ ನನ್ನ ಆರಾಧನೆ. ಯೇಸುವೇ ನಿಮಗೆ ನನ್ನ ಆರಾಧನೆ. ನೀತಿವಂತನಿಗೆ ಬರುವ ಕಷ್ಟಗಳು ಅನೇಕವಿದ್ದರೂ ನೀನೇ ಬಿಡಿಸುವೆ. ನೀತಿವಂತರಿಗೆ ಬರುವ ಕಷ್ಟಗಳು ಅನೇಕವಿದ್ದರೂ ನೀನೇ ಬಿಡಿಸುವೆ. ನಿನ್ನ ವಾಗ್ದಾನ ತಪ್ಪುವುದೇ ಇಲ್ಲ. ಇಂದಿನ ಕಷ್ಟ ವೇದನೆ ಶಾಶ್ವತವೇನಲ್ಲ. ನಿನ್ನ ವಾಗ್ದಾನ ತಪ್ಪುವುದೇ ಇಲ್ಲ. ನಿನ್ನಯ ಕಷ್ಟ ವೇದನೆ ಶಾಶ್ವತವೇನಲ್ಲ. ಆಶ್ರಯವೇ ನನ್ನ ಆಧಾರವೇ, ನಿಮಗೆ ನನ್ನ ಆರಾಧನೆ. ಯೇಸುವೇ ನಿಮಗೆ ನನ್ನ ಆರಾಧನೆ. ಆಶ್ರಯವೇ ನನ್ನ ಆಧಾರವೇ, ನಿಮಗೆ ನನ್ನ ಆರಾಧನೆ. ಯೇಸುವೇ ನಿಮಗೆ ನನ್ನ ಆರಾಧನೆ. ಶಾಶ್ವತ ಪ್ರೇಮದಿ ನೀ ನನ್ನನ್ನು ಕರೆದಿರುವೆ. ಎಷ್ಟೊಂದು ಉಪಕಾರ ನೀ ನನ್ನಲ್ಲಿ ಮಾಡಿರುವೆ. ಶಾಶ್ವತ ಪ್ರೇಮದಿ ನೀ ನನ್ನನ್ನು ಸೆಳೆದಿರುವೆ. ಎಷ್ಟೊಂದು ಉಪಕಾರ ನೀ ನನ್ನಲ್ಲಿ ಮಾಡಿರುವೆ. ಯುಗ ಯುಗಗಳಿಗೂ ನಿನ್ನ ನಾಮ ಉನ್ನತವು. ಸಾವೆ ತಲೆ ಮಾರಿಗೂ ನಿನ್ನ ಕೃಪೆ ಶಾಶ್ವತವು. ಯುಗ ಯುಗಗಳಿಗೂ ನಿನ್ನ ನಾಮ ಉನ್ನತವು. ತಲೆ ತಲೆ ಮಾರಿಗೂ ನಿನ್ನ ಕೃಪೆ ಶಾಶ್ವತವು. ಆಶ್ರಯವೇ ನನ್ನ ಆಧಾರವೇ, ನಿಮಗೆ ನನ್ನ ಆರಾಧನೆ. ಯೇಸುವೇ ನಿಮಗೆ ನನ್ನ ಆರಾಧನೆ. ಆಶ್ರಯವೇ ನನ್ನ ಆಧಾರವೇ, ನಿಮಗೆ ನನ್ನ ಆರಾಧನೆ. ಯೇಸುವೇ ನಿಮಗೆ ನನ್ನ ಆರಾಧನೆ. ನನ್ನ ಉಸಿರಿರುವ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಆರಾಧನೆ ಮಾಡುವೆ. ನಾನು ಬದುಕಿರುವ ಕ್ಷಣವೆಲ್ಲ ನಿನ್ನ ಎಂದೆಂದು ಕೊಂಡಾಡುವೆ. ಹಾಲೆಲೂಯಾ. ಸ್ತೋತ್ರಂ ದೇವಾ. ವಂದನೆ 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 ಸ್ವಾಮಿ. పరిశుద్ధుడు 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 మహాపరిశుద్ధమైన మా పరలోక తండ్రి, యేసయ్యా మరోసారి ఉదయకాల సమయంలో మీ నామాన్ని కొనియాడి మైపరుస్తున్నాం నాయన. ఈరోజు మాకు ఏర్పాటు చేసి ఇచ్చారు. ఉదయం నుండి ఇంతవరకు మీరు కాపాడారు నాయన. నిన్నటి రోజు మీ నామంలో జరిగినటువంటి ఆరాధనలు, వాక్య పరిచర్యలు, బిడ్డల సంతోషము, తృప్తి, సంతృప్తి అన్నిటికీ కారణము మీరేనా. సంతోషానికి కారణము మీరేనా. మీలో మేము బ్రతుకుతున్నాము. మీలో మేము సమస్తం గడుపుతున్నాము. ఇంకో తండ్రి, ఈ రోజున ప్రియ దేవ సేవకులు ఇక్కడ వచ్చింటున్నారు నాయన. ప్రియ బిడ్డలు వారి ప్రేమకు స్తోత్రం నాయన. అయ్యగారిని చూడాలి, అమ్మగారిని చూడాలి, వారి కుటుంబాన్ని చూడాలా, పలకరించాలా అని ఒక ఆతురతో వచ్చారు ప్రభా. అందరూ బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియ దాసులు మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారిని, వారి కుటుంబాన్ని, వారి సంతానాన్ని, వారి యొక్క పరిచర్యలు కూడా దీవించి ఆశీర్వదించండి. రాబో రోజుల బిడ్డలు మీరు బహుగా వాడుకోమని
కొరకు మీ రాజ్యం కొరకు మీ నీతి కొరకు మీ నామ మహిమార్థమై బిడ్డలు వాడుకుంటూ తండ్రి ఇవనైనా బిషప్ అయ్యా బిషప్ అమ్మ వారి కుమారులు కుటుంబం సమేతముగా ఇప్పుడు ప్రయాణం సిద్ధమై వెళ్ళనంటుండగా దేవా వారికి తోడుండండి నాయన. మీ దూతల ముందు కంచి ఉంచండి ప్రభా. వెళ్ళే వాహనాన్ని మీ అదుపులోకి తీసుకోండి. డ్రైవింగ్ చేస్తున్నటువంటి అయ్యగారు మీ అదుపులోకి తీసుకోండి అయ్యా. వారికి మీరు తోడుండి మరలా సురక్షితంగా క్షేమంగా వారి ఇంటికి చేర్పిస్తున్నది స్తోత్రాలు అయ్యా. దారి మధ్యమున తండ్రి అలసట తీర్చండి అయినా సులభంగా సరళంగా మీరు ఇంటికి చేరుకోగలిగినట్టు కృతజ్ఞతలు వందనాలు చేస్తున్నారు తండ్రి. నిన్నటి రోజు అనేకులు వాక్య పరిచర్య ద్వారా మీ యొక్క మాటల ద్వారా ఆయన ఆత్మలో తృప్తి పొందారు ప్రభా. మీ స్తోత్రాలు నాయన. నిశ్చితమైతే అయ్యగారిని అమ్మగారిని నాయన ఇంకా పలుమార్లు ప్రాంతానికి తీసుకురండి నాయన. ఏజెంట్ సేవల్లో అయ్యగారిని ఉపయోగించుకోండి తండ్రి. మీ స్తోత్రాలు. మా యొక్క మనసు మా యొక్క ఆశ ఒకటేనా తండ్రి, మా బిడ్డలందరూ కూడా ఆత్మికంగా అభివృద్ధి చెందాలి, మీ రాజ్యం కొరకు సిద్ధపడాలి అనేది మా ఆతురత తండ్రి. అందరిని బట్టి అయ్యగారిని అమ్మగారిని బాబుల్ని మీకు చెప్తున్నాను తండ్రి. మీకు మంచి ఆరోగ్యం ఇవ్వండి, ఆయుష్నివ్వండి, అభిషేకంనివ్వండి అయా. ప్రతి విషయంలో మీరు సహాయం చేయండి తండ్రి అయా. కొత్తగా ఒక భవనాన్ని కొని ఉంటున్నారు. ఆ భవన కార్యక్రమాల్లో తండ్రి మీరు సాయం చేయండి నైనా. కావలసిన వనరులు వస్తువులు నైనా ఆర్థికంగా కూడా మీరు సాయం చేయండి. స్తోత్రాలు నా తండ్రి. మీరు మా పక్షంలో ఉన్నట్లయితే మా ఏ కొదువ లేదు నాయన, మాకేం చింత లేదు. మీరే అంటున్నారు కదా, మీ చింత యావత్తు నా మీద వేడి, మీ కొరకు నేను చింతించువాడనే ఉన్నాను అంటున్నారు. ఉన్నవాడవే అనువాడవే దేవా. అందును బట్టి ఎల్ల వేళలా జీవం గల తండ్రివి. మా యొక్క నైనా ప్రతి విషయంలోనూ నైనా మీరు సాయం చేయడానికే ఉంటున్నారు అయ్యా. మీరు మేలు చేయడానికి ఉంటున్నారు. మేము మిమ్మల్ని ఆరాధన చేయడానికి మీ ఆరాధనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. బిషపమ్మను మీరు జతపరిచారు, ప్రేమించి సంతాన్ని ఇచ్చారు. వారి తల్లిదండ్రులను బంధుమిత్రులను దీవించండి, ఆశీర్వదించండి. వారందరూ కూడా మంచి ఆరోగ్యం పొందుకోవడానికి సాయం చేస్తారు. అంతేకాకుండా ప్రభా అయినంత తొందరగా భవనము అయినా డెడికేషన్కి సిద్ధపడుతూ ఉండగా కావలసిన వాటన్నిటిని అక్కరలను కొదవలను మీరు తీర్చి అయినా వారికి సాయం చేసి ఆ యొక్క కార్యక్రమం ఘనంగా అయినా మీ నామానికి మహిమకరంగా జరుపుకోవడానికి సహాయం చేయమని స్తోత్రాలు వందనాలు. అంతేకాకుండా నీవు నాడి సంస్థను మీకు చెప్తున్నాను ఆయన. అందులో ఏకతనివ్వండి, ఏకాత్మను, ఏక మనసునివ్వండి ప్రభా. ఐక్యతనివ్వండి నాయన అయ్యా. మీరే వాక్యంలో చెల్లిస్తున్న సహోదరులు ఐక్యంతో ఉంటే ఎంత మనోహరం. మంచి ఐక్యతనివ్వండి ప్రభా. ఒకరినొకరు క్షమించుకొని ఒకరికొరకు ఒకరు ప్రార్థించుకొని సమాధానంగా ముందుకు సాగిపోవడానికి, ఇది కేవలం మీ రాజ్య వ్యాప్తి కొరకు ఉపయోగించుకోవడానికి ప్రభా సహాయం చేయండి. వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఈ సమయంలో సంఘాలు, ఏజెం పాస్టర్లు, ఏజెం కుటుంబాలు, విశ్వాసాలు అందరూ మీకు చెప్తున్నారు తండ్రి. ముందున్న మా ప్రయాణాలన్నిటిని కూడా మీకు చెప్తున్నారు. మీ స్తోత్రాలు వందనాలు. ఇదిగో తండ్రి, దీనులము దాసులము అయినట్టు మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని తర్వాత తండ్రి మీరు రాబోయే రోజుల పరంగా మీరు అక్కడ కొరకు మేము సిద్ధపడుతూ అనేకలు సిద్ధపడిసే కార్యక్రమాల్లో మమ్మల్ని ఉపయోగించుకోండి తండ్రి. మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకోండి. సమస్త మీ పాదాలు సమర్పించుకుంటూ తగ్గించుకుని మీ నామాన్ని హెచ్చిస్తూ త్వరగా రానైనటువంటి అతి త్వరలో రానైనటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ పుణ్య నామములో అడిగి వేడుకొని పొంది నామం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నన్ను మన వేదనలను కొన్నాడు అతడు మన ఉపకారములను అందనూ మనయడా. ఆమేన్. యేసు రక్తం జయం, యేసు రక్తమే జయం, అపవాదికి అపజయం, యేసు సంపూర్ణ విజయం. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్యా, ప్రైజ్ లార్డ్.